ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఎసాట్రిక్ హీలింగ్ లో రేషియల్ అండ్ నేషనల్ డిసీజెస్ వీటి గురించి మనం చదువుకుంటున్నాం. అందులో లాస్ట్ పాయింట్ ఏమని చదువుకున్నాం అంటే, ఒక నలుగురు చెప్పారు, వీరు నలుగురు కూడా కలిసి పనిచేయడం అనేటువంటిది చాలా అవసరం అన్నటువంటిది చెప్పారు. అందులో ఏమని చెప్పారంటే మనకి ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్, ఆర్థడాక్స్ అండ్ అకాడమిక్. పూర్వకాలంలో ఉన్నటువంటి హీలింగ్ రహస్యాలు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఫిజిషియన్స్ ఆర్థడాక్స్ అండ్ అకాడమిక్ గా ఉన్నటువంటి ఫిజిషియన్స్, సర్జన్స్ వీళ్ళిద్దరు మెడికల్ యూనిట్. బేసిక్ గా మెడికల్ యూనిట్ అందరూ కూడా కలవాలి. అలాగే సైకాలజిస్ట్, న్యూరాలజిస్ట్ అండ్ సైకియాట్రిస్ట్, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఒపీనియన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు కన్సిడర్ చేసుకోవాలి. సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, న్యూరాలజిస్ట్. తర్వాత మెంటల్ హీలర్స్ అండ్ న్యూ థాట్ వర్కర్స్, ప్లస్ యూనిటీ థింకర్స్ అండ్ క్రిస్టియన్ సైంటిస్ట్. యూనిటీ థింకర్స్ అంటే 10 మంది గురించి ఒక మంచి ఆలోచించేటువంటి వాళ్ళు, దైవ సాన్నిధ్యము, దైవం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు. తర్వాత మెంటల్ హీలర్స్, మానసిక కక్షలో ఉన్నటువంటి జబ్బులను తొలగించడానికి వాళ్ళు తపస్సు, ధ్యానము ఇలాంటివన్నీ బోధించేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. అండ్ న్యూ థాట్ వర్కర్స్. న్యూ థాట్ వర్కర్స్ అంటే సృష్టిలో ఉన్నటువంటి విధానాన్ని అవగాహనలోకి పెట్టుకుని తద్విధముగా జీవించడానికి సంసిద్ధులై ఉండేటువంటి వాళ్ళు. అది న్యూ థాట్ వర్కర్స్. అంటే ఎప్పుడు కూడా ఇదే కరెక్టు, ఇలానే ఉండడం విషయం, ఈశ్వరుడు అంటే ఇలానే లేదా అలా ఉండడం మానేసి సృష్టిలో చెప్పబడుతున్నటువంటి విషయానికి తగ్గట్టుగా వీడు తయారవడం, లేదా వీడు ఉండేటువంటి దేశానికి తగ్గట్టుగా. అంటే ప్రిన్సిపల్ ఎక్కడ మారదు న్యూ థాట్ వర్కర్స్ అంటే. ప్రిన్సిపల్ మారదు, అప్రోచ్లో తేడాలు వాడు జాగ్రత్తగా అవగాహన చేసుకుని దాన్ని ఆచరణలోకి తెచ్చుకుంటుంటాడు. అది న్యూ థాట్ వర్కర్స్. సో వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయడం అంటే జబ్బుల్ని అనేక కోణాల్లో దర్శించి చెప్పేటువంటి విషయాలన్నీ కూడా వీడు కన్సిడర్ చేసుకుంటారు. అది ఎప్పుడు అది అవసరం అన్నమాట. తర్వాత ట్రైన్డ్ డిసైపుల్స్ అండ్ దోస్ హూ వర్క్ విత్ ది సోల్స్ ఆఫ్ మెన్. కొందరు ఉంటారండి, వాళ్ళు దే ఆర్ కాల్డ్ ట్రైన్డ్ డిసైపుల్స్ హూ వర్క్ విత్ ద సోల్స్ ఆఫ్ మెన్. జీవుల్ని చూస్తే వాళ్ళకి ప్రజ్ఞ కనబడుతుంటుంది తప్ప ఇంక వేరేదేం కనబడుతుంది. ఇక్కడ అందరు కూడా ట్రైన్డ్ డిసైపుల్స్ అంటే చక్కగా ఒక గురు మార్గంలో జీవితం గడుపుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు. ఇతరులను చూస్తే ప్రజ్ఞ స్వరూపులుగా చూస్తుండడం, వాళ్ళకి కావలసినటువంటి సలహాలు, సంప్రదింపులు అనేటువంటి చక్కగా చేస్తుండడం, ఇలాంటి వాటిల్లో నిమగ్నమే ఉండేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. సో మెంటల్ హీలర్స్, తర్వాత ట్రైన్డ్ డిసైపుల్స్, తర్వాత సైకియాట్రీ, సైకాలజిస్ట్, న్యూరాలజిస్ట్ అండ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్. వీళ్ళందరూ కూడా ఒక యూనిట్గా పనిచేయాలని ఆయన చెప్తున్నారు. అది when these 4 groups can be brought into close relation and can work together for the release of humanity from disease, we shall then arrive at an understanding of the true wonder of the human being. We shall someday have hospitals in which the 4 phases of this one medical and remedial work will proceed side by side,
and in the fullest cooperation. Neither group can do a complete work without the others. All are interdependent. ఒకటితో సంబంధం లేకుండా ఇంకొకటితోటి చేయడం అనేటువంటిది జరగదండి. అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్తున్నారు. ఫిజిషియన్ మందులు ఇచ్చేటువంటి వాడు, మెంటల్ హీలర్ కావాలి వాడికి, అలాగే ట్రైన్డ్ డిసైపుల్ వీళ్ళు, అలాగే న్యూరాలజిస్ట్, వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తేనే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది అంటున్నారు. అందు గురించి ప్రతి వాళ్ళము కూడా ఒక ట్రైన్డ్ డిసైపుల్, ఒక చక్కటి సాధన అనేది ప్రతి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఒక చక్కగా ఒక పెద్దల యొక్క సంరక్షణలో మనం కావాల్సినటువంటి సర్దుబాట్లు అనేటువంటివి చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళడం అనేటువంటిది సాధన. It is the inability of these groups to recognize the good in the other groups striving for the physical well-being of humanity, which makes it almost impossible for me to do more specific teaching and more direct talking on these matters. So, it is the inability of these groups to recognize the good in other groups. ఇందులో ఉన్నటువంటి వేరే వాడి దాంట్లో ఉన్నటువంటి ఇది వీడు గమనించలేకపోవడం అంటుండదు. ఎంతసేపు వాడి శాస్త్రం, వాడి సిద్ధాంతం ఇదే కరెక్ట్ అంటుండే దానిలో ఉంటారు. ఎప్పుడు అది కరెక్ట్ కాదండి. ఎప్పుడు హోమియోపతి వాడుకోరు అప్పుడు హోమియోపతి, ఎప్పుడు ఎల్లోపతినో అప్పుడు ఎల్లోపతి, ఇలా ఎలా అయితే చెప్తామో అలా అన్నీ కలిపి పనిచేయడం అనేటువంటిది చాలా అవసరం. ఎప్పుడు ఏదో ఒక్కటి మాత్రమే అని అనుకోకూడదు. ఏ పరిస్థితుల్లో ఏది అవసరమో దాన్ని అప్పుడు వాడుకోవాలి. అది ఇక్కడ ముఖ్యంగా. Have you any idea of the wall of antagonistic thinking and speech against which a new on pioneering idea has to hatter itself? Have you ever seriously considered the aggregated and crystallized thought forms with which all such new ideas, and shall I call them hierarchical proposals, have to contend? సో చోట్లో మనకి అప్రోచెస్ అనేటువంటివి మనకి అప్పుడు ఉన్నటువంటి మానవుడికి ఏ విధానం అయితే సుముఖంగా, ఏ విధానం అయితే సులభంగా ఉంటుందో దాన్ని అందించడానికి ఎప్పుడు కూడా పరమ గురువులు అనడం కన్నా హైరార్కీ అనడం ఎక్కువ కరెక్ట్ ఉంది. ఇక్కడ హైరార్కీ అనడంలో చాలా రహస్యాలు ఉన్నాయి. సో ఈ హైరార్కీ అనేటువంటి వాళ్ళ చోట్ల పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క విషయాలు మనకి అందుతుంటాయి ఇప్పుడు కూడా. సో దాన్ని అవగాహనలోకి పెట్టుకుని దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడం అంటే జీవితంలో చాలా ముఖ్యం. అది ఇక్కడ బేసిక్. అంటే పూర్వ సిద్ధాంతాలు అంతా కరెక్టే, కానీ దాని యొక్క సులభత్వాన్ని వాళ్ళు ఎక్కువ ఇస్తారు మానవుడికి, అప్పుడు ఉన్నటువంటి మానవుడికి. సో ఆ సులభత్వం అన్నటువంటిది మనం అవగాహనలోకి పెట్టుకుని వాళ్ళు ఇచ్చేటువంటి దాన్ని జాగ్రత్తగా ఆచరణలోకి తెచ్చుకోవడం అంటున్నది ఎప్పుడు మనం ఆ వ్యూలో ఉంటుండాలి. Do you appreciate the dead weight of preconceived and ancient determinations which have to be moved before the hierarchical can cause a new and needed concept to penetrate into the consciousness of the average thinking, or again, should I say, unthinking public? So preconceived and ancient determination. Do you appreciate the dead weight of preconceived and ancient determination which have to be moved before? సో మీరు ఎప్పుడైనా సరే మనం ఈ హైరార్కీ వాళ్ళు ఇస్తున్నటువంటి రహస్యాల్ని వాటిని మనం ఇది తీసుకుని పబ్లిక్, అంటే ఒక యావరేజ్ బీయింగ్గా ఉంటున్నటువంటి వాటి దగ్గరికి ఆ విషయాన్ని తీసుకెళ్లడంలో మనం ఎప్పుడైనా సరే సంసిద్ధత కలిగి ఉన్నామా అని అడుగుతున్నారు. అంటే ఎప్పుడు కూడా మనం ఓపెన్ మైండెడ్నెస్ అంటున్నది ఎక్కువ అవసరం మనకి ఈ విషయం అవగాహనలోకి రావాలంటే. అంటే తప్పగా అనుకోకుండా ఊరినే జస్ట్ సరదా ఈ విషయం అవగాహన అవడానికి. ఉదాహరణకి ఏదో ప్రేయర్ అంటే ఇలానే చెయ్యాలి, ఇలానే ఉండాలి, పూజ అంటే ఇలానే చెయ్యాలి, ఇలాంటి ఐడియాస్తో మనకు కొన్నాళ్ళు అలవాటేపటికి అలానే మన మైండ్కి వస్తుంటుంది విషయం. కానీ అలానే చేయక్కర్లేదు పూజ అంటున్న దానికి మనకి పరమ గురువులు ఎప్పటికప్పటికి చాలా సూక్ష్మంగా దాని యొక్క రహస్యాన్ని మనకు అందిస్తుంటారు ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మానవుడు ఏం చేస్తే వాడు ఎక్కువ లాభం పొందుతాడో దానికి సంబంధించినటువంటి రహస్యాలు మనకు అలా అందిస్తుంటారు. దాన్ని జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకుని మనం
ఆచరణలోకి తెచ్చుకుంటే మనం ఎక్కువ లాభం పొందుతాం అన్నమాట. దాని యందు మీకు ఎంతవరకు మీరు విచ్చుకొని పనిచేస్తున్నారు, ఎంతవరకు దాన్ని అవగాహనలోకి తీసుకుని మీరు ఒక యావరేజ్ బీయింగ్కి అది తీసుకెళ్ళగలుగుతున్నారు అంటున్న విషయం ఆయన అడుగుతున్నారు మన పబ్లిక్. The field of medicine is the most difficult field in which to work, for the subject is so intimate and fear enters strongly into the reactions of those who must be reached. సో ఒకటి మెడిసిన్ ఆస్పెక్ట్ అన్నటువంటిది, ఉదాహరణకి మీరు ఏదో నిమోనియా అన్నాం అనుకోండి. నిమోనియా అనగానే దానికి ట్రీట్మెంట్ అంటే ఇలానే చేయాలి, ఇలా ఉంచాలి, ఇలా చేయాలి, రీడింగ్స్ ఇలా ఉంటాయి, ఇలా ఇలా ఒక అవగాహనలో ఉండిపోతాం. కానీ ప్రస్తుతం దాన్ని ఇంకొక రకంగా కూడా ట్రీట్ చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని దర్శించగలగడం, దానికి కావాల్సినటువంటి ధైర్యం అనండి, ఏదైనా అనండి, అది ఉండడం అనేటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంటుంది మానవులకి అని అంటున్నారా. ఇట్స్ డిఫికల్ట్ అంటున్నారా. ఎందుకంటే కనుక ఆ జబ్బు పేరు అనగానే అటువంటి ట్రీట్మెంటే దానికి కరెక్ట్, ఇట్లానే చేయాలి, వేరే దానికి సొల్యూషన్ లేదు, ఇలాంటి భావాలు ఎక్కువ ఉంటుంటాయి మనకి. The most difficult for which to work, for the subject is so intimate and fear enters so strongly into the reactions of those who must be reached. The gulf between the old and the established and the new and the spiritually demanded needs must long and careful bridging. A great deal of the difficulty is, curiously enough, to be fostered by a newer schools of thought. న్యూయర్ స్కూల్స్ ఆఫ్ థాట్ని మనకి అంటే ఉదాహరణకి ఏదో క్యాన్సర్ వచ్చింది అనుకోండి. క్యాన్సర్ వచ్చిందంటే ఇంకేం లేదు, లైఫ్ అయిపోయింది, ఇంక దానిలో ఇంక మనం లేదు, మనం అయిపోయింది మన పని, ఇలాంటి భావాలు ఎక్కువ ఉండిపోతుంటాయి. నేను మెడిసిన్లో దానికి మెడిసిన్ లేదని చెప్పేశారు, దానికి ఏదో సర్జరీ అన్నారు, లేదా కీమో అన్నారు, ఇవో A2 1 2 3 4 ఇంతే, దీనికి అయిపోయింది, ఇంక అయిపోయింది, పిల్లవాడు ఏమైపోతాడో, ఇలాంటి భావాలు ఎక్కువ వచ్చేస్తాయి మెడిసిన్ పార్ట్కి వచ్చేటికి. కానీ ఆయన చెప్తుంది ఏమిటంటే వీటిల్లో కూడా ఎన్నో రహస్యాలు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అని చెప్తున్నారు. అది బేసిక్గా. సో ద గల్ఫ్ బిట్వీన్ ద ఓల్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ద న్యూ అండ్ ద స్పిరిచువల్లీ డిమాండెడ్ నీడ్స్ మచ్ లాంగ్ అండ్ కేర్ఫుల్ బ్రిడ్జింగ్. సో ఈ రెండింటికి ఒక బ్రిడ్జింగ్ అంటున్నది ఏర్పడాలి. అంటే ఏంటంటే ఒక స్పిరిచువల్ ఇది ఉండాలి, ఒక మెడిసినల్ ఆస్పెక్ట్, ఈ రెండింటి మధ్యలో ఒక బ్రిడ్జ్ అంటే చక్కగా ఏర్పడాలంటారు. A great deal of the difficulty is, curiously enough, to be fostered by the new schools of thought. Orthodox medicine is slow, and rightly slow, in adopting new techniques and methods. It is at times too slow, but the case of the new mode of treatment or diagnosis must be rightly proven and statistically proven before it can be incorporated in the medical curriculum and method. The risks to the human subject are too great, and the good humanitarian physician will not make his patient the subject of experimentation. పేషెంట్ ఎక్కడొకడు వీడు ఎక్స్పెరిమెంటేషన్లో పెట్టడం ఒక మంచి పొజిషన్. ఎప్పుడూ కూడా మెడిసిన్ని ఒక చక్కటి అవగాహన అనేటువంటి చేసుకోవాలి. అంటే ఏంటంటే మెడిసిన్ ఆస్పెక్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే లాజికల్ థింకింగ్ అంటాం మాకు హోమియోపతిలో. సో ఈ ఇండక్టివ్ లాజిక్ అండ్ డిడక్టివ్ లాజిక్ అని అంటాం అన్నమాట. సో ఈ లాజికల్ థింకింగ్ అనేటువంటిది ఎప్పుడూ అవసరం మనకి మెడిసినల్ ఆస్పెక్ట్స్లో. లాజిక్గా ఉన్నటువంటి సిద్ధాంతాన్ని వాడుకున్నటువంటి ఎప్పుడు కూడా హీ యూస్ టు ఫ్లరిష్ ఇన్ హిజ్ ఇది వాడి ఒక సిస్టంలో. కానీ లాజికల్ థింకింగ్ లేకుండా ఉన్నాం అనుకోండి, మనం ఏమైపోతామంటే ఈ జబ్బు రాగానే ఇగో ఈ 3-4 డ్రగ్స్ ఇవే మన మైండ్లో వస్తాయి. ఎలోపతిలో కూడా కొందరు ప్రాక్టీస్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. విత్ మినిమం మెడికేషన్ దే యూస్ టు ట్రీట్ లైక్ ఎనీథింగ్. చాలా అద్భుతమైనటువంటి వైద్యులు ఉంటారు. వాళ్ళు జబ్బు పేరు చూసి వాళ్ళు భయపడరు, ఎక్కడ ఇదవరు. వాళ్ళు పేషెంట్ని అవగాహన చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఎక్కువగా అవసరం అన్నమాట. ఇక్కడ చెప్తున్నారు. సో a great deal of difficulty is, curiously enough, to be fostered by the newer schools of thought. Orthodox medicine is slow and rightly slow in adopting new techniques and methods. ఆర్థడాక్స్ మెడిసిన్గా ఉన్నటువంటి వాడు న్యూ టెక్నిక్స్ మెథడ్స్ వాడు అడాప్ట్ చేసుకోవడంలో చాలా, అంటే వాడు తొందరగా ఒప్పుకోలేకపోవడం అంటున్నది ఎక్కువ ఉంటుంది.
It is at times too slow, but the case of the new mode of treatment or diagnosis must be rightly proven and statistically proven before it can be incorporated in the medical curriculum and method. The risks to the human subject are too great, and the good humanitarian physician will not make his patient the subject of experimentation. However, within the last few decades, medicine has advanced by leaps and bounds. The science of electricity and light therapy and many other modern techniques and methods have already been added to the various other sciences of which medicine avails itself. The demands of the intangible and the treatment of the nebulous, if such peculiar terms are in order, are being recognized increasingly and are known to play an orthodox and recognized part in the newer approaches to disease. అంటే ప్రస్తుతం ఉండేటువంటి విధానాలని, అంటే ఇప్పుడు డిసీజ్ ఉందనుకోండి, పాతకాలంలో దాన్ని డయాగ్నోస్ చేయాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడున్నటువంటి సిద్ధాంతాన్ని వాడుకోండి, చక్కగా డయాగ్నోసిస్ వెళ్ళిపోండి ఫాస్ట్గా. డిసీజ్ని అంటే ఉన్నటువంటి వాటిని వినియోగించుకోవాలి మనం ఎప్పుడు కూడా. షుడ్ నెవర్ కాదు మనం అనుకున్నదే కరెక్ట్, ఇదే అలా ఉండక్కర్లేదు. వీ కెన్ యూజ్ లేటెస్ట్ థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్ టు అస్ విత్ రెస్పెక్ట్ టు మెడిసినల్ ఆస్పెక్ట్స్. మెడిసిన్ చాలా అడ్వాన్స్ అవుతుంది, వీటిని జాగ్రత్తగా అవగాహన చేసుకుని వాటిని వినియోగించుకోండి. అది ద అప్రోచ్ ఆఫ్ ది మెంటల్ స్కూల్స్ అండ్ cults, as they erroneously call themselves, has not proceeded so helpfully. It is largely their fault. Schools of thought such as mental science, new thought, unity Christian science, chiropractic enterprise, the efforts of the naturopaths and many others hurt their cause owing to the large claims which they make and to place into their unceasing attacks upon orthodox medicine and other channels of proven helpfulness and upon the knowledge acquired over centuries of experimentation of the academic schools of medicine and surgery. They forget that many of their claims to success, and they are often irrefutable, can be classed under the general heading of faith cures, and this can be done correctly or incorrectly. Such cures have long been recognized by the academic thinker and known to be factual. These cults, which are in fact the custodians of needed truths, need above everything else to change their approach and to learn the spiritual nature of compromise in these days of evolutionary unfoldment. కొందరు ఏమంటారంటే, మనం సపోజ్ ఇది ఏదో మీరు మా ఇంటికి పూజకి రండి, నేను ఏదో నీళ్ళు ఇస్తాను, ఈ నీళ్లు చల్లుకోండి, మీకు జబ్బు తగ్గిపోతుంది, ఇలాంటివేవో కొన్ని చెప్తూ ఉంటాం. అంటే అక్కడ అది కరెక్టా రాంగా అంటే రాంగ్ అని కాదు, విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అంటున్నారు. అన్నీ కరెక్టే. అంటే ఏంటంటే అసలు బేసిక్గా డిసీజ్ ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది, ఏంటి, దీన్ని అవగాహన చేసుకోవాలి. డిసీజ్ అనగానే హాస్పిటల్ పరిగెట్టేయడము కరెక్ట్ కాదు. డిసీజ్ అనగానే ఏదో వీడోడో నీళ్ళు ఇస్తాట, ఆ నీళ్ళు చల్లుకుందాం మనం అంటుంటుంది కరెక్ట్ కాదు. ఈ రెండింటి మధ్యలో ఒక బ్రిడ్జ్ అంటుంటుంది ఏర్పాటు చేసుకోండి. అంటే ఈ ఈ నీళ్ళు ఏదో ఇస్తాను లేదా తీర్థం తీసుకోండి, ఇది కరెక్టే. దీంతో పాటు మీరు ఒక చక్కగా ఒక డాక్టర్ చూపించుకోవడం, వాళ్ళు చెప్పేటువంటి దాన్ని కూడా మీరు అవగాహనలో పెట్టుకోవడం అంటే చేయాలి. అంటే మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ మనం ఎటువైపు వెళ్ళాలో మనకు తెలియనటువంటి స్థితిలో ఉన్నాం ప్రస్తుతం. అంటే సంచరంలో ఉన్నటువంటి మానవుడు. ఎందుకంటే ఏ డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడు మనని వాడేసుకోవడం అంటుంటే ఎక్కువ కనబడుతుంది, కానీ వాడు మనకు ఉపయోగపడడం అంటే చాలా తక్కువ కనబడుతుంది బయట ఉన్నటువంటి సమాజంలో. అందు గురించి చెప్పబడుతున్నటువంటి విషయాన్ని ఎలా మనం అవగాహన చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఒక మంచి ఫిజిషియన్ మనం పెట్టుకోవాలి. ఒక మంచిగా మనకి ఒక మెంటల్ హీలర్స్ అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు చక్కగా. వాళ్ళ దగ్గరికి వెళ్తే కొన్ని జబ్బులు మెంటల్ ప్లేన్స్లో ఉంటాయి, వాటి ఫిజికల్ ప్లేన్లో వీడు మందులు వేసి వీడు ఏం చేయగలడు, చేయలేరు మన ట్రీట్మెంట్. అందుకని దానికి అలాంటి వాటికి మీరు చక్కగా ఇలాంటివి ఏవో వెళ్ళి అక్కడ ఏదో పూజ అటెండ్ అవ్వడము, ఏదో హోమం అటెండ్ అవ్వడము, లేదా ఏదో ప్రార్థనలు అటెండ్ అవ్వడము, ఇలాంటివి ఏవో ఉంటాయి కదా కొన్ని. అలాంటివి ఫాలో అవ్వడం చేత ఏమవుతుందంటే వీడికి జబ్బు అనేటువంటిది మెంటల్ ప్లేన్లో అనేటువంటిది తొలగింపడిపోతుంది. తొలగింపడిపోయేటికి వీడి ఫిజికల్ ప్లేన్లో చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. కొంచెం మానసిక అస్థిమితం అన్నటువంటిది ఏర్పడింది. ఉదాహరణకి
మానసిక అస్థిమితం అంటున్నది ఏర్పడింది అనేటువంటిది మనం తీసుకున్నాం అంటే కేసు అది వాడికి ఏవో నిద్ర మాత్రలను ఏవో టాబ్లెట్లు ఏవో ఇస్తారు, దాంతో మెంటల్ డల్నెస్ ఇవన్నీ రావడం. యాక్చువల్గా డిసీజ్ అంటున్నది మెంటల్ ప్లేన్లో ఉంది వాడికి. అదంతా అక్కడ ఎవడెవడో కనబడుతుంటాడు, హాలెసినేషన్స్ వస్తుంటాయి, ఇల్యూషన్స్ ఏవో ఉంటుంటాయి. ఇలాంటి వాటన్నిటికీ కూడా వాడు ఎలా ట్రీట్ చేయించుకోవాలి ఏమిటి అనేటువంటిది వాడి షిజోఫ్రేనియా ఉంది. షిజోఫ్రేనియాలో ఇవన్నీ నడుస్తుంటాయి. వాటికి కేవలం ఏవో టాబ్లెట్స్ ఇచ్చేసి ఇవన్నీ కాకుండా ఇలాంటి ట్రీట్మెంట్ కూడా వాడికి ఒక చక్కటి పూజ క్రతువులు ఇలాంటి వాడు చక్కగా అటెండ్ అవ్వడం చేత ఏమవుతుందంటే ఈ మెంటల్ హీలర్స్ అంటుంటే వాళ్ళు చక్కగా ఆ ప్లేన్స్లో ఉండేటువంటి జబ్బును తొలగించేయడం అంటున్నది సర్వసామాన్యం. దాంతో పాటు వాడు చక్కగా ఈ ఔషధ సేవ అనేటువంటిది కూడా వాడు చేయడం చేత ఏమవుతుందంటే వాడు చక్కగా ఆరోగ్యవంతుడిగా తయారవుతాడు. అది ఇక్కడ చెప్తున్నా. అంటే రెండింటి అందు ఒక చక్కటి అవగాహన అనేటువంటిది పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. అవగాహన పెట్టుకుని దాన్ని చక్కగా వినియోగించుకోవడం అనేటువంటిది చేయాలి. ఇది మాత్రమే కరెక్టు. ఓల్డ్ సిద్ధాంతాలు ఇప్పుడు డాక్టర్లు అందరూ మోసాలండి, వాళ్ళు అన్నీ ఇది చేశారు. ఇది అంటే తెలియకుండా మనం ఉన్నటువంటి సత్యాన్ని చూడలేకపోతాం. దట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఫర్ అస్. ప్రస్తుతం ఉన్నటువంటి మానవులు ఆ స్థితిలో ఉండిపోతున్నాం. ఎందుకంటే మెడికల్ సైన్స్కి వెళ్తే వాడు మన లాగేస్తున్నాడు, వాడు మన పిండేస్తున్నాడు. వీడి దగ్గరికి వెళ్తే వీడు ఇగో లక్షలు పెట్టు కోట్లు పెట్టు అంటాడు. ఇక్కడ అగో నేను దెయ్యం పట్టేది అంటాడు, ఏదో చెప్తాడు. వీడి రకంగా వీడు పిండేస్తున్నాడు. మనకు అర్థం కావట్లేదు ఎటు వెళ్ళాలి ఏమిటనేది. అందువల్ల ఏంటంటే ఉన్న సత్యాన్ని మనం జాగ్రత్త చూడలేకపోతున్నాం. బట్ జాగ్రత్తగా అవగాహనలోకి తెచ్చుకోగలిగితే ఇది అసలు సత్యం. చక్కగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా మానవుడికి చక్కగా ఆరోగ్యం అంటున్నది ప్రసాదించడానికి ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. దే ఫర్గెట్ దట్ మెనీ ఆఫ్ ది క్లెయిమ్స్ టు సక్సెస్, అది న్యాచురోపాత్స్ వీళ్ళందరూ ఉన్నారు కదండి, మనకి చాలా చెప్పారు ఇక్కడ. న్యూ థాట్ వీళ్ళందరూ కూడా మెంటల్ సైన్స్ అంటే ఇవి న్యూ థాట్, యూనిటీ, తర్వాత క్రిస్టియన్ సైన్స్, chiropractic enterprise వీళ్ళందరూ కూడా the efforts of the naturopaths and many others hurt their cause owing to the large claims which they make and to their unceasing attacks upon orthodox medicine. unceasing attacks ఎంతసేపు కూడా ఇందులోనే ఉంది సత్యం అంటాడు తప్పితే అందులో కూడా సత్యం ఉంది అంటే చూడలేకపోతున్నాం. ఎవరి పాటికి వాడి షాప్కి వెళితే మీరు ఇదే అసలు కరెక్ట్ అండి, అదంతా తప్పండి, వాళ్ళు చేసేటువంటి అంతా తప్పండి అంటాం. మొత్తం అంతా నువ్వు తినేటువంటి ఆహారంలోనే ఉంది, అందు గురించి ఇది నువ్వు సెట్ చేసుకుంటే అది తగ్గిపోతుంది అంటాం. కానీ ఎంతవరకు మనం సక్సెస్ అయ్యాం? వేరే వాడిని వాడు పాపం తెలియనటువంటి పేషెంట్ని వాడిని ఇది చేస్తున్నాం. కానీ అందరు డాక్టర్లని ఒకటే స్టేజ్ మీద తెచ్చి కూర్చోబెట్టారు అనుకోండి, ఒక న్యాచురోపత్, ఆ డాక్టరు ఈ డాక్టర్ వీళ్ళందరూ. నువ్వు తగ్గించలేనటువంటి కేసు వీడి దగ్గరకు వచ్చింది, వీడి రకంగా చేశాడు, వాడి రకంగా చేశాడు, పేషెంట్ డాక్టర్లు తిరుగుతున్నాడు కానీ వాడికి సొల్యూషన్ ఉంటుంటుంది ఒకే చోట దొరకట్లేదు. ఇది అవగాహన పెట్టుకోండి అని చెప్పాం అనుకోండి వాడు. అదే ఇక్కడ చెప్తున్నారు మనకు. Owing to the large claims upon success, upon orthodox medicine and other channels of proven helpfulness, and upon the knowledge acquired over centuries of experimentation of the academic schools of medicine and surgery, they forget that many of their claims to success, and they are often irrefutable, can be classed under the general heading of faith cures. అక్కడ చెప్పేటువంటిది ఏంటి? ఫెయిత్ క్యూర్స్. నీకు దీని మీద నమ్మకం ఉంటే నీకు తగ్గుతుంది అనేటువంటిది అంటాము. అన్న తర్వాత అండ్ దిస్ కెన్ బి డన్ కరెక్ట్లీ ఆర్ ఇన్కరెక్ట్లీ. నమ్మకం అంటున్నది కరెక్ట్గా మనం చేయగలుగుతాం, ఒక్కొక్కసారి కరెక్ట్గా మనం చేయలేకపోతాం. వాడికి నమ్మకం కుదిర్చాలిట అంటే ఏమిటి? దానికి ఏ సైన్స్, ప్రతి సైన్స్లోనూ కొన్ని ఇవి ఉంటాయి, కొన్ని ఫెయిల్యూర్స్ అనండి, లేదా కొన్ని చేయలేనటువంటివి ఇవన్నీ ఉంటాయి. అప్పుడు వేరే సైన్స్ని చక్కగా మనం నిర్మమాటంగా అప్రోచ్ అవ్వగలగడం అంటున్నది మనం చేసుకోగలగాలి. కనుక వాడికి ఫెయిత్ క్యూర్స్ అంటాము. And this can be done correctly or incorrectly. Such cures have long been recognized by the academic thinker and known to be factual. నిజంగా ఎలా తగ్గింది ఏంటి అనేటువంటిది అకాడమిక్ థింకర్స్ అంటే ఆ జబ్బుని జాగ్రత్త అవగాహన పెట్టుకుని ఇది ఎలా తగ్గింది ఏమిటి, దీన్ని జాగ్రత్త అవగాహన పెట్టుకుంటే అప్పుడు మనకు చక్కగా అవగాహన తెలుస్తుంది. లేకపోతే ఇదే కరెక్టు అంటున్నదిగా పెట్టుకుంటే మనం సత్యాన్ని చూడలేం. These cults, which are in fact the custodians of the needed truths, need above everything else to change their approach and to learn the spiritual nature of compromise in these days of evolutionary unfoldment. But spiritual nature of compromise అనేటువంటిది అవసరం. ఎలా తగ్గుతుంది వాడికి ఆ జబ్బు అనేటువంటిది? ఉదాహరణ, జబ్బుని తగ్గించేటప్పుడు వాడికి పరిపూర్ణంగా వాడి ఆరోగ్యం వచ్చింది. ఉదాహరణకు మన దగ్గర మందులు తీసుకున్నాడు, వాడికి తగ్గలేదు, వాడు ఎలోపతికి వెళ్ళాడు, వాడు అక్కడ ఏదో ఇచ్చాడు, వాడికి తగ్గింది.
అంటే డోంట్ రైట్ ఇన్ యువర్ డైరీ దట్ డైరెక్ట్లీ ఇది దీనికి ఇది అంటుండేది అలా రాసేసుకోకండి. సో ఈ డిసీజ్ని తగ్గించడంలో ఈ రకమైనటువంటి ఇది వస్తుంది. దాన్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా దానికి ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు జ్వరం వచ్చింది, జ్వరం తగ్గాక ఏదో ర్యాష్ వచ్చింది, ర్యాష్కి వాడు ఏదో సిట్రసిన్ వాడేశాడు. ఓకే, మనం అవగాహనలోకి తెచ్చుకొని మీరు తగ్గించేటువంటి జ్వరంలో ఈ పొటెన్షియల్ ఇలా మంది ఇచ్చారు కాబట్టి వాడికి ర్యాష్ అనేటువంటిది వచ్చింది. ర్యాష్ వచ్చినది కూడా వాడికి ఇబ్బంది పెట్టకుండా ఉండేట్టుగా మీరు తగ్గించగలరా? అలా రావాలి. అంటే మన యొక్క అప్రోచ్ చాలా సూక్ష్మంగా వెళ్ళాలి. వాడికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మనం తగ్గించగలుగుతున్నామా అంటాడు. మనం అవగాహన చేసుకోగలిగితే అప్పుడు మనం జబ్బుని చక్కగా అవగాహన చేసుకోగలం. To be factual, spiritual nature of compromise in these days. These ideas cannot come into full and desired usefulness apart from the already God-given knowledge which medicine down the ages have accumulated. They need also to keep a record of their numerous failures as well as the successes which they loudly proclaim. మనం ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ మాట్లాడడం, సక్సెస్ స్టోరీస్ చెప్పేస్తుంటాం. అలాంటి క్లాస్ పెట్టారు లేదా సెమినార్లు ఉంటే సక్సెస్ స్టోరీస్ మాట్లాడేస్తుంటాం. ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కడ మాట్లాడడం. సో ఫెయిల్యూర్స్ కూడా మనం రిజిస్టర్ చేసి పెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే కనుక మనం అంటే మెడిసిన్ మీద ఒక చక్కటి అవగాహన వస్తుందంటే చాలా అవసరం. మన దగ్గర ఎవరికైనా ఏదైనా రోగం తగ్గలేదు, వాడు ఏమయ్యాడు, వాడు తర్వాత ఎప్పుడో మనకు కనబడ్డాడు. సార్ యానయ్య మధ్య కనబడలేదు అంటుండదు అంటాం. అంటే లేదు సార్ అప్పుడు నాకు తగ్గలేదు సార్, దాంతో నేను ఏదో ఎలోపతికి వెళ్ళాను సార్, వాళ్ళు ఏదో మెడిసిన్ ఇచ్చారు తగ్గింది, లేదా ఏదో న్యాచురోపతికి వెళ్ళాను, లేదా ఆయుర్వేదంకి వెళ్ళాను, వాళ్ళు ఏదో ఇచ్చారు నాకు తగ్గిందండి, ఇప్పుడు పర్వాలేదు సార్ ఇప్పుడు బాగానే ఉన్నా అంటుండదు అన్నాడు అనుకోండి. వీడు ఊరిమే ఇలా వెళ్ళిపోయాడండి అలా అనుకోకూడదు. మనం ఏం చేయాలంటే వాటి దగ్గర ఒక 5 minutes టైం తీసుకుని అసలు ఏమైంది, వాళ్ళు ఏమి ఇచ్చారు మందులు, ఎలా తగ్గింది, దీన్ని ఒక అవగాహన చేసుకోవాలి. అలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదా వాడికి జబ్బు అలా పెరగకుండా ఉండేటట్టుగా నువ్వేమన్నా ట్రీట్ చేయగలవా, లేదా జబ్బు అలా ఆ సైడ్ టర్న్ అయిపోకుండా ఉండేట్టు మనం ఎలా హెల్ప్ చేయగలం, ఇలాంటిది ఒక ఓపెన్ మైండెడ్నెస్ అంటుంది మనం చక్కగా డెవలప్ చేసుకుని, లేదా అవసరమైతే వేరే సైన్స్ యొక్క సపోర్ట్ కూడా మనం తీసుకుని వాడికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఇవ్వగలమా, ఏంటి ఏది కరెక్ట్ అంటుంది చక్కగా ఆలోచించుకోగలగాలి. I would here point out that their successes are in no way so numerous as those of orthodox medicine and of the beneficent work done by the clinics of our hospitals, which, in spite of failures and often gross stupidity, greatly ameliorate the pains and ails of the masses of men. చాలా ఘోరమైన విషయం. స్టూపిడిటీ అనేసారు అంటే వీడు దానివల్ల ఎంత హాని జరుగుతున్నా సరే వీడు అదే రకంగా వీడు ట్రీట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని అంటున్నాడు. ఐ విల్ రిపీట్ అగైన్. ఏమంటున్నారు? ఇన్స్పైట్ అది. సో ఐ వుడ్ హియర్ పాయింట్ అవుట్ దట్ దీస్ సక్సెస్ ఫెయిల్యూర్ ఆర్థడాక్స్ అది దీస్ సక్సెస్ ఆర్ ఇన్ నో వే సో న్యూమరస్ యాజ్ దోస్ ఆఫ్ ఆర్థడాక్స్ మెడిసిన్. మనం ఇప్పుడు చూపించుకునేటువంటి సక్సెస్ స్టోరీస్ మన ఆర్థడాక్స్ వాళ్ళు చేసిన వాటికంటే ఇవేం పెద్ద గొప్పవి కాదండి, దానికన్నా చాలా తక్కువే మనం చేస్తున్నటువంటి సక్సెస్ స్టోరీస్ అంటున్నారా. And of the beneficent work done by the clinics of our hospitals, which, in spite of failures and often gross stupidity, greatly ameliorate the pains and ills of the masses of men. సో మన యొక్క ఫెయిల్యూర్స్ ఇవి ఎట్లా ఉన్నా అంటే ఉదాహరణకు వాడు నెమోనియాతో వచ్చాడు అనుకోండి, నెమోనియా తగ్గించడం అంటున్నది అది పక్క పెట్టేసేసి ఇదిగో నువ్వు ఆయాసపడుతూ వచ్చు, ఆయాసం తగ్గించానా లేదా, లేదా నువ్వు 104 జ్వరంతో వచ్చావు, ఇప్పుడు జ్వరం ఉందా, జ్వరం లేదు కదా, నేను మంచి మందే ఇచ్చాను కదా నీకు, మరి మనిషి 2 రోజులు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళా కూడా చనిపోయాడండి అంటే నేను నీకు కరెక్ట్గా వైద్యం చేశాను లేదు నువ్వు చెప్పు, అసలు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, 104 జ్వరంతో వచ్చాడు, ఇప్పుడు నా హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు నీకు జ్వరం తగ్గిందా లేదా, అవును సార్ తగ్గింది, అప్పుడు ఏం చేసినప్పుడు ఆయాసంతో వచ్చాడు, అసలు గాలి అందకుండా వచ్చాడు, ఇప్పుడు నా హాస్పిటల్ నుంచి నువ్వు వెళ్ళేప్పుడు గాలి బాగానే అందింది కదా నీకు చక్కగానే, మరి వాడు చనిపోయాడంటే దానికి నేను ఎట్లా కారణం అని వీడు అన్నాడు అనుకోండి, కరెక్ట్ కాదు. యాక్చువల్గా మెడికల్ సైన్స్గా వాడు పాపం వాడు పేషెంట్ కాబట్టి వాడికి అవగాహన చేసుకోలేడు కాబట్టి వాడికి అది ఓకే, వాడు కాంప్రమైజ్ అయిపోయి వాడు వెళ్ళిపోతున్నాడు, కానీ బట్ మెడికల్గా ఎంతవరకు కరెక్ట్ మనం చేసినటువంటి వైద్యం అది మనం ప్రశ్న చేసుకోవాలి. అది చెప్తున్నారు ఇక్కడ.
gradually ameliorate the pains and ails of the masses of men. These cults omit to state or even to recognize that in case of extreme illness or accident, the patient is physically unable to affirm or claim divine healing and he is dependent upon the work of some healer who works with no knowledge of the karma of the patient. Many of their so-called cures, and this is the case also with orthodox medicine, are cures because the hour of the end has not yet arrived for the patient and he would have recovered in any case, though he often does so more rapidly owing to the remedial measures of the trained physician. కొన్ని యాక్సిడెంట్స్ కేసెస్ కొన్ని చాలా వాడికి గుండె ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి వాడు చక్కగా అలా బతికేసి వాడు హాయిగా జీవించేస్తున్నటువంటి కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒకటి బాగా అవగాహన చేసుకోవాల్సినటువంటిది కర్మ అనేటువంటిది ఒకటి లీడ్ చేస్తుంటుంది. కర్మ అనేటువంటిది వాడికి చక్కగా బాగుంది అనుకున్నాడు, చక్కగా బతికా ఎవడు ఏ డాక్టర్ గారి చేతిలో పడాలో కరెక్ట్ వెళ్ళి వాడి చేతిలో పడతాడు, వాడు చక్కగా ట్రీట్ చేసేస్తాడు, పంపించేస్తాడు. కర్మ అనేటువంటిది వాడికి సరిగ్గా ఇది వాడిని ఇబ్బంది పెట్టేట్టుగా ఉందనుకోండి, అప్పుడు వాడు కొంత అది లా ఆఫ్ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంటుంది ఎప్పుడు కర్మ అది చెప్తున్నాను. ఎక్స్ట్రీమ్ ఇల్నెస్ దీస్ కల్ట్స్ omit to state అది రెమెడియల్ మెషర్ ఆఫ్ ది ట్రైన్డ్ ఫిజిషియన్. వాళ్ళు ఇచ్చేటువంటి రెమెడియల్ మెషర్స్ వీటి చేత వాడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా వాడు తయారవుతాడు. ఇన్ కేస్ ఆఫ్ సీరియస్ యాక్సిడెంట్ వేర్ అయితే ఇక్కడ ఒకటి అవసరం ఏంటంటే కనుక వాడికి అంటే అక్కడ ఇతరుల అంటే ఒక హీలర్ యొక్క ఎనర్జీ అవసరం అక్కడ. ఉదాహరణకు ఒక మంచి డాక్టర్ అదే హీస్ అ గుడ్ హీలర్ అంటే ఒక మంచి హీలర్ యొక్క ఎనర్జీస్ అవసరం అంటుంది విషయానికి పాయింట్ చెప్పారు నాకు. వాడు కర్మ అంటుండేది ఎలా డిసైడ్ అవుతుందండి అంటుంది దానికన్నా ఒక మంచి హీలర్ చేతిలో పడ్డాడు అనుకోండి వాడు, అంటే ఎటువంటి వాడు బాగా సీరియస్గా ఇల్లు అయిపోయినటువంటి వాడు లేదా యాక్సిడెంట్ అయినటువంటి వాడు హీల్ చేసుకోలేనటువంటి స్థితిలో వాడు ఉంటాడు. బాగా సీరియస్లీ ఇల్లు అంటే ఒకసారి వాడు కోమాలో వెళ్ళిపోతాడు. కోమాలో వెళ్ళిపోయినటువంటి వాడికి హీలింగ్ ఏమో చేయగలుగుతాడు, చేయలేడు, చేసుకోలేడు. సోల్లో ఇవన్నీ మనకి చదువుకుంటూ వచ్చాము. హీలింగ్ అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏమిటివన్నీ మనం అందరూ గుర్తుపెట్టుకోండి దయచేసి. ఆ హీలింగ్ అంటే వాడి చేసుకోవాలంటే వాడికి ఎలా కుదరదు. అలాంటప్పుడు ఒక మంచి హీలర్ అలాంటి వాళ్ళ చేతిలో వీడికి ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట. వాళ్ళ యొక్క ఎనర్జీస్ చేత వీడికి లాస్ట్ కర్మ అంటున్నది అక్కడెక్కడ కూడా అడ్డం పెట్టకుండా ఉండేట్టుగా ఉన్నప్పుడు చక్కగా వాడికి హీలింగ్ అంటుండే జరిగిపోయి వాడి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా వాడు చేకూడబడుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరు చాలా మహానుభావులు, చాలా గొప్పవారు. ఆయన పేరేదో ఉంది. ఆయన వాళ్ళ మిస్సెస్ కోమాలోకి వెళ్ళిపోయారు. వాడు కోమాలో వెళ్ళిపోతే సరే మాస్టర్ గారి శిష్యులు వారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మాస్టర్ గారిని మందు అడిగారు. మాస్టర్ గారు వారికి మందు చెప్పారు, ఓపియం వేయండి అనేది చెప్పారు. ఓపియం వేశారు. వేసిన తర్వాత ఆయనకి ఒక సందేహం కలిగింది. ఏంటంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా రాములవారి కళ్యాణం చేస్తారు. రాములవారి కళ్యాణం ఈ సంవత్సరం మేము చేయగలుగుతామా అన్నటువంటి దాని మీద ఆయన ఉత్తరం రాస్తే మాస్టర్ గారు చాలా చక్కటి సమాధానం రాశారని కూడా చెప్తారు. సో ఫైనల్గా ఏం జరిగిందంటే ఆవిడకి 2 నెలలు 3 నెలలు ఆవిడ కోమాలో ఉన్నారు. కానీ తర్వాత మాస్టర్ గారు వైద్యం చేయడం చేత ఆవిడ పరిపూర్ణంగా హెల్దీ అయిపోయారు. తర్వాత ఆవిడ ఎన్నో సంవత్సరాలు ఏవి జీవించారు. అంత బాగా. సో ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే ఒక మంచి హీలర్ చేతిలో వీళ్ళు పడటం చేత ఏమవుతుందంటే కనుక వాళ్ళ పూర్వకర్మ అనేటువంటిది అక్కడ ఏమీ లేకుండా ఉండి ఒక యాక్సిడెంట్ అయింది సడన్గా ఏదో. అలాంటి వాటిల్లోనో ఇలాంటి వాటిలోనో ఒక మంచి హీలర్ చేతిలో పడటం చేత వాళ్ళ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం వాళ్ళు మళ్ళా సిద్ధింపబడుతుంది అంటే ఎగ్జాంపుల్గా ఆ విషయం చెప్పాను. అది ఇన్ కేస్ ఆఫ్ సీరియస్ యాక్సిడెంట్ వేర్ ద ఇంజర్డ్ పర్సన్ విల్ లీడ్ the cultist, no matter what his cult may be called, will perforce avail himself of the methods of the orthodox physician. He will apply a tourniquet, for instance, and take the measures which orthodox medicine enjoins, rather than stand by and see the injured person die because these methods are not used. ఇప్పుడు కూడా ఉదాహరణకు మనం రోడ్డు మీద పోతున్నాం, అది యాక్సిడెంట్ అయింది ఎవరికో, అంటే లివింగ్ ద లీగల్ పార్ట్ ఆఫ్ ద థింగ్స్ ఓన్లీ జస్ట్ మనం అంతవరకే మాట్లాడుతాం.
సో వాడికి ఏదో రక్తం కారిపోతున్నప్పుడు వీడు ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్లో ఏదో చేయాలని ఏవో ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఇవన్నీ మనకు తెలియదు అనుకోండి. మన పూర్వకాలంలో ఏదో ఇలా బట్ట కట్టేసేసి ఇలా ఏదో తాడు కట్టేసేసో ఇలా ఏదో చేస్తే కనుక అది ఏదో ఆగుతుంది అన్నటువంటిది ఉందనుకోండి. ఫస్ట్ వాడు అది అక్కడ చెయ్యాలి కానీ ఇప్పుడు ఆ మెథడ్స్ ఏమి చేయట్లేదు కదా అని అలా వదిలేయడం అంటున్నది కరెక్ట్ కాదు అంటున్నాడు. The injured person died because these methods are not used. When he is face to face with death, he will frequently turn to the tried and proved methods of help and will usually call in a physician rather than he changed with murder, which charged with murder. ఏం చేయాలి చక్కగా ఫిజిషియన్ పిలిచేసి దానికి తగ్గ ఇది చేయాలి కానీ ఆ చావు అనేటువంటిది అలా వస్తుంటే అలా చూస్తూ ఉండిపోవడం అంటుంది ఎప్పుడు చేయకూడదు. ఇది వాళ్ళ మర్డర్ అన్నారు దాన్ని. రోడ్డు మీద ఎవరికైనా అన్న జరిగితే వెంటనే వాడికి మనం ఏం చేయగలుగుతాం ఎలా వాడిని సేవ్ చేయగలుగుతాం అంటే వాడి మీద మన మైండ్ వెళ్ళగలగాలి. లేకపోతే మనం ఆయన వాడిన వర్డ్స్ I'll repeat again. So many of these so-called cures, and this is in the case of the Orthodox medicine, are cures. In case of serious accident, where the injured person will bleed, the cultist, no matter what his cult may be called, will perforce avail himself of the methods of the Orthodox physician. He will apply a tourniquet, for instance, and take the measures which Orthodox medicine enjoins, rather than stand by and see the injured person die, because these methods are not used. మన ఇంట్లో ఏవో మెథడ్స్ ఏవో చెప్తారు కదా జనరల్గా ఏదో పసుపు పెట్టండి అన్నాం ఏదో ఇదేదో చేయండి అన్నాం నీళ్ళతోటి కడగండి ఎగ్జాంపుల్. సో వెంటనే ఆ మెథడ్స్ అక్కడ ఫాలో అయిపోండి కానీ ఇప్పుడు పసుపు పెడితే అదేదో ఇదే. సో ఆ టైం అక్కడ లేదు. ముందు పేషెంట్ ఫిజిషియన్ చేతిలో పేషెంట్ని పెట్టాలి. దానికన్నా ముందు మనం అక్కడ ఎదురుపడ్డాం. మనకు తెలిసినటువంటిది ఏదో అక్కడ చేసి పేషెంట్ని ఫిజిషియన్ దగ్గర తీసుకెళ్ళిపోగలగడం అంటే చేసేలోపు మనం ఏదైనా ఒకటి చేయడం కరెక్ట్ కానీ ఇది తప్పు అది తప్పు అని అనుకుని అలా ఉంచేస్తే ఏమవుతుందంటే వాడు పేషెంట్ చనిపోతే దానికి సంబంధించినటువంటి ఇది మనం ఫేస్ చేసేవాళ్ళం అవుతాం. when he is face to face with death, వాడు ఏమవుతున్నాడు చనిపోతాడేమో అన్నటువంటి స్థితిలో ఉన్నాడు వాడు పేషెంట్. He will frequently turn to the tried and proved methods of help and will usually call in a physician rather than he charged with murder. సో ఫిజిషియన్ వెంటనే పిలవడం వెంటనే వాడికి ఏదైనా చేయడం అంటున్నది ఇప్పుడు చేయగలగాలి. అంటే ఇప్పుడు చాలా వరకు ఆ మానవ జాతిలో కొంత అది అవేకనింగ్ వచ్చేసింది చాలా వరకు. వెంటనే 108కి ఫోన్ చేస్తాం. అది all the above is said in no spirit of disparagement, but in an effort to prove that the many schools of thought, orthodox, academic, ancient, material or spiritual, new, pioneering or mental or interdependent, they need to be brought together into one great healing science. This will be a science which will deal the whole man and bring into play all the resources, physical, emotional, mental and spiritual, of which humanity is capable. Orthodox medicine is more open to cooperation with the newer cults than are the new fights of the science of internal control of disease. They cannot, however, permit their patients to be turned into guinea pigs. అంటే పేషెంట్స్ మీద ఎక్స్పెరిమెంటేషన్ అంటుండే దాంట్లో నుంచి పేషెంట్కి ఏ విధంగా హీలింగ్ చేయగలుగుతాం ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి మెడికల్ సైన్స్ అంతా కూడా ఒకే ఒక్క ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది అనుకోండి మానవుడు ఎంత లాభం పొందుతారు ఒకసారి ఆలోచించి. సో ఎప్పటికి వాడు నా షాప్కి వచ్చామంటే పక్క షాప్ వాడికి వెళ్ళొద్దు, లేదా పక్క షాప్ వాడి దగ్గర తీసుకుంటే నా దగ్గర మెడిసిన్ ఇలా ఉండిపోయేదానికన్నా మొత్తం మెడికల్ సైన్స్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి పేషెంట్కి ఏం చేయగలుగుతాం అంతవరకు మాట్లాడాం అనుకోండి అద్భుతంగా ఉంటుంది. Neophytes of the science of mental control of disease, they cannot, however, permit their patients to be turned into guinea pigs. It is not that the term used in these cases, the brother of mine, for the satisfaction of the pioneering cultist and the proving of his theories, no matter how correct when applied in conjunction with what has already been proved. The middle way of compromise and of mutual cooperation is ever the wisest. Middle way of compromise. అంటే వేరే వాళ్ళ దాన్ని వీడు అవగాహనలో పెట్టుకోవాలి, వీడి దాన్ని అక్కడ ఇచ్చేసుకోవాలి.
ఇవన్నీ కలిపి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం కొన్ని కేసెస్లో మనకి హాస్పిటల్ ట్రీట్మెంట్ అది అవసరం. అది పెట్టుకుని మనం హోమియోపతి వేసాం అనుకోండి వాళ్ళు కొన్ని కేసెస్లో చాలా చక్కగా రికవరీ వస్తుంది పేషెంట్ రికవరీ అంటున్నది ముఖ్యం, కానీ మన సైన్స్లోనే తగ్గిందా వాళ్ళ సైన్స్లోనే తగ్గిందా ఇవన్నీ కూడా పేషెంట్కి పెద్ద పాయింట్ కాదు. పేషెంట్కి తగ్గిందా లేదా అంటున్నది ఎక్కువ పాయింట్. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ కొన్ని చక్కగా మన హోమియో డాక్టర్లు చాలామంది చేస్తున్నాము. కొన్ని కేసెస్ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నటువంటి కేసెస్కి వాడికి హోమియో మెడిసిన్స్ వేసి వాడు పరిపూర్ణంగా నివారణ అయినటువంటి కేసెస్ మన దగ్గర రికార్డ్ అయినవి కూడా ఉన్నాయి. సో ఇలాంటివి కొన్ని చక్కగా అంటే ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ అంటున్నది వేరు గొడవ కట్టేసుకోవడం కాకుండా చక్కగా ఒకే ఒక ప్లాట్ఫామ్ మీదకి వీళ్ళందరూ కూడా వచ్చి పనిచేయాలి. అది బేసిక్గా. The middle way of compromise Anardhan is a lesson which needed today is in every department of human thinking. Chala avasam. We shall now proceed to deal with our third and final section of thought around the basic causes of disease. The theme of karma has been little considered, and I shall deal with it in a way larger than our particular subject perhaps warrants. Prastham mana inka. Now we shall proceed with the third chapter of this book. అది ఇక్కడ బేసిక్ అంటే కార్మిక్ లయబిలిటీస్ ఇది. సో దీంతో సెకండ్ చాప్టర్ అయిపోయిందండి మనకి. సెకండ్ చాప్టర్లో మనం చాలా విషయాలు మనం చదువుకున్నాం. సెకండ్ చాప్టర్లో కాజెస్ ఎమనేటింగ్ ఫ్రమ్ గ్రూప్ లైఫ్లో మనం డిసీజెస్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది పాస్ట్ అన్నటువంటి హెడింగ్లో మనం వెనీరియల్ అండ్ సిఫిలిటిక్ డిసీజెస్, ట్యూబర్క్లోసిస్, క్యాన్సర్ ఇవన్నీ చదువుకున్నాం మనం. అలాగే డిసీజెస్ అరైజింగ్ ఫ్రమ్ అబ్స్క్యూర్ ప్లానటరీ కండిషన్స్ అవి మనం చదువుకున్నాం. రేషియల్ అండ్ నేషనల్ డిసీజెస్ అన్నటువంటి హెడింగ్లో జనరల్గా ఒక కామన్ అప్రోచ్ అనేటువంటిది మనం పెట్టుకోవాలి, కానీ ఇలానే ఉండాలి ఇలా అలాంటివన్నీ కూడా పక్క పెట్టేసేయండి అన్నటువంటి విషయాలు కొన్ని ఆయన చెప్పారు మనకి. అదొకటి. ఇవి మనం చదువుకున్న టాపిక్స్. నౌ థర్డ్ చాప్టర్ ఇస్ అవర్ కార్మిక్ లయబిలిటీస్. ఇది మనం ఈరోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇందులో ఇంట్రడక్టరీ రిమార్క్స్. We have reached now the concluding phase of our approach to the problem of disease. In our next part, we shall deal with the attitudes and temperaments of the patient, taking into consideration his ray and also a state of mind of the healer. All these points are of prime importance when one comes to the consideration of the fine art of healing. Fine art of healing అనేటువంటి దాన్ని కూర్చున్నప్పుడు పేషెంట్ ఎలా ఏ మైండ్ సెటప్లో ఉన్నాడు, హీలర్ ఏ మైండ్ సెటప్లో ఉన్నాడు, ఇవన్నీ కూడా చాలా కన్సిడరబుల్ పాయింట్స్గా ఉంటాయి. సో డిసీజ్ ఓరియంటెడ్గా మనం హీలింగ్ ఆస్పెక్ట్స్ అనేటువంటి కన్సిడర్ చేసేటువంటి విషయాలు ఆల్మోస్ట్ ఈ చాప్టర్తో ఎండ్ అయిపోతుంది. ఇంకా అక్కడ ఇంకా నెక్స్ట్ యూనిట్లో మనం స్టార్ట్ చేసేది చాలా కొంచెం వేరుగా ఉంటుంది అంటే విషయం చెప్తున్నారు. It is however essential that ill health, acute disease and death itself should find their place in the overall picture. A particular incarnation is not an isolated event in the life of the soul. Is not an isolated event. It's not a particular incarnation. ఇదొక ముఖ్యమైనటువంటి విషయంగా మీరు అంటే ఒక జన్మ అనేటువంటిది సోల్ ఆస్పెక్ట్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది దానికి. దాన్ని ఒక ఐసోలేటెడ్ ఈవెంట్గా మీరు దయచేసి కన్సిడర్ చేయకండి అంటున్నారా. It is however essential that ill health, acute disease and death itself should find their place in the overall picture. A particular incarnation is not an isolated event in the life of the soul, but is a part of and an aspect of a sequence of experiences which are intended to lead to one clear, definite goal, the goal of free choice and a deliberate return out of matter to spirit and eventual liberation. లిబరేషన్కి ఇదంతా కూడా అందులో భాగంగా మీరు కన్సిడర్ చేయండి అంటే. సో వీడి జన్మ తీసుకోవడం, వీడి జీవించడం, ఇదంతా కూడా ఈవెన్చువల్ లిబరేషన్లో ఇదంతా భాగం. వీడికి లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ వస్తాయి కదండి. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్ దేనికి వినియోగపడతాయంటే జీవితంలో సూక్ష్మత్వం పొందడానికి, తర్వాత వీడు అంతర్యామిత్వం అన్నటువంటి స్థితిలోకి వీడు చేరడానికి ఇవన్నీ కూడా వినియోగపడతాయి. గురించి ఇవన్నీ కూడా ఏదో ఈ జీవితం అంతా పక్క పెట్టేసేయండి, ఇది కాదు మనకు ముఖ్యం అలా అనుకోకండి దయచేసి అంటున్నారు. There has been much talk about Esoterus, particularly in the Eastern presence, with the path to reality and liberation. The goal held before the neophyte is liberation, freedom, emancipation.
This, by and large, is the keynote of life itself. సో ఇక్కడ కీనోట్ ఆఫ్ ద లైఫ్ ఏమిటి అంటే కనుక బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిబరేషన్, ఫ్రీడమ్, ఎమాన్సిపేషన్ అన్నారు. అంటే వీడు కన్ఫైన్ అయిపోయినటువంటి స్థితిలో నుంచి వీడు లిబరేట్ అంటే చక్కగా వీడు వ్యాపించగలగడం, ఒకే ఒక అంతర్యామి అనేటువంటి స్థితిలో వీడు నిలబడగలగడం, అది వీడికి సిద్ధించడం అంటున్నది వీడి సాధన. సో దేహంలో వచ్చినటువంటి వాడు ఈ చుట్టూతో ఉన్నటువంటి అంతర్యామిత్వంలోకి వీడు ఎక్స్పాండ్ అవ్వగలగడం అనేటువంటిది వీడికి సాధన. అది ఎంతవరకు వీడికి సిద్ధించింది అనేటువంటిది ఈ జన్మలో చూసుకోవాల్సినటువంటి కార్యక్రమం. అది చెప్తున్నాను. Is the keynote of life itself. The concept is a transiting out of the realm. Neophyte is liberation. The concept is a transiting out of the realm of the purely selfish and of personal liberation into something much wider and more important. This concept of liberation lies behind the modern use of the word liberty, but is far wiser, better, and deeper in its connotation. Liberty in the minds of many is freedom from the imposition of any man's rule, freedom to do as one wishes, to think as one determines, and to live as one chooses. This is as it should be, provided that one's wishes, choices, thoughts, and desires are free from selfishness and are dedicated to the good of the whole. This is as it very seldom so. ఇప్పుడు కూడా తన సెల్ఫిష్ భావం అంటుండేది పక్కకు పెట్టేసేసి అప్పుడు లిబర్టీ అంటున్న విషయం మీరు మాట్లాడడానికి వస్తే రండి. అంతేదైతే సెల్ఫిష్ అనేటువంటి ఇది లోపల పెట్టుకొని లిబర్టీ గురించి మాట్లాడతామంటే అది మీకు దొరికేది కాదండి అంటున్నారు. దీని గురించి ఇంకొంచెం రహస్యంగా నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.